ఇది అయ్యప్ప దొరికిన ప్లేస్. జస్ట్ అలా కట్టి పెట్టారు, ఇట్లా అందరు వచ్చి కూర్చుంటారు, పండుకుంటారు ఎవ్రీ ఇయర్ అంతే. చలో ఇప్పుడు పంబాకి వెళ్తున్నాం అన్నమాట. మన సాములందరూ ఇప్పుడే దర్శనం చేసుకొని అక్కడ పైనుంచి స్టార్ట్ అవుతారు కిందికి. సో వాళ్ళు ఒక 2 hours అట్లా పట్టవచ్చు. మనం కూడా మెల్లగా ఆడికి వెళ్ళిపోయి పంబా బస్ స్టాప్ కాడ వాళ్ళ కోసం ఆగితే అక్కడ నుంచి కలిసి తిరువనంతపురం వెళ్ళిపోతాం. నీలక్కల్ అని ఉంటుంది ఫస్ట్, పంబా నుంచి ఒక 1/2 hour ఏమో ఉంటుంది అనుకుంటా. అక్కడికి వెళ్ళిపోయి శివుని టెంపుల్ ఉంటుంది ఆడ. సో ఆడ నీలక్కల్ దగ్గర మన బస్సు ఉందన్నమాట. ప్రైవేట్ బస్సులు ఇక్కడ పై వారికి అలౌ చేయరు. సో మన బస్సు అక్కడ నీలక్కల్ ఉంది. ఆడ ఎక్కేసి డైరెక్ట్ తిరువనంతపురం, మళ్ళీ ఈరోజు నైట్ తిరువనంతపురం నుంచి కన్యాకుమారి వెళ్ళిపోతాం. ఇక టైం 1 అవుతుంది, చాలా ఘోరమైన ఎండ కొడుతుంది. గణేశన్ టెంపుల్ ఎట్లా. సో ఫైనల్లీ శబరిమల నుంచి వెళ్తున్నాం. ఇక పక్కన పంబా నది. మేము బయటికి వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేయాలి, అది మా స్పాట్ అన్నమాట. అక్కడ కలుద్దామని చెప్పినాం అందరికీ. సో అందరు అక్కడికి వచ్చేస్తారు, అక్కడ కలిసి అక్కడి నుంచి వెళ్తాం. దర్శనమే ఎట్లా అవుతుందో అని భయం ఉండే, కానీ అనుకున్న దానికన్నా ఆ టీవీలలో ఎంత ఘోరంగా చెప్పారంటే అసలు ఈ ఇయర్ ఉన్నంత పబ్లిక్ అసలు ఎప్పుడు లేరు. ఫుల్ ఘోరము, అది ఇది అసలు న్యూస్లల్లో ఎంత డేంజర్గా చెప్పారు. అసలు అజ్జా ఎట్లా పోతామో ఎట్లా వస్తామో ఏంది ఇంత పబ్లిక్ అని చెప్పారు. నాకు మెయిన్ భయం ఏంటంటే లాస్ట్ ఇయర్ పర్సనల్గా చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా కాబట్టి అరే ఎట్లా ఏంది లాస్ట్ ఇయర్ అంత చుక్కలు చూసినాం, ఇప్పుడు దానికి త్రిబల్ ఉన్నారు ఇంకా జనాలు అని అనుకున్నా. ఇటు చూడ అవస్థ పడుతుండే ఆశిషాడు. అందరికీ 2 బ్యాగులు అయినాయి, లగేజ్ ఎక్కువ అయిపోయింది ఈసారి. ఇంకా ప్రసాదాలు అన్ని బ్యాగులలో పెట్టుకునేసరికి అది ఇంకా వెయిట్ అయిపోయింది. అందుకనే అసలు మనము నడిచి చాలా అలసిపోతాం. ఇక్కడ లగేజ్ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. అయినా కానీ మేము తక్కువ పెట్టుకుందామనే అనుకుని తక్కువ పెట్టుకున్నాం. అయినా కానీ అట్లా 2 బ్యాగులు అయినాయి. ఇక ఇప్పుడు మేము 5 మంది ఉన్నాం, 5గురికి 2 బ్యాగులు ఉన్నాయి. ఇప్పుడు పైకి పోయినాక బస్సు ఎక్కడ ఒక చిన్న టాస్క్. మళ్ళీ ఒక బస్సు ఇట్లా రాగానే కుప్పలు జనాలు ఎగబడతారు దాంట్లో. నిలక్కలు పోయే వరకే ప్రాబ్లం, ఆ నుంచి మనది ప్రైవేట్ బస్సు. ఇక నేను చెప్పిన మా వాళ్ళకి ముంగట పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, అటు పోతే మొత్తం డివైడ్ అయిపోతాము, ఒక్కొక్కరం ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోతాము, ఉండం మళ్ళా కలిసి పోదాం మా ఊరి అంటే 2 ముందుకు వెళ్ళిపోయినారు, ఎటు వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎంత పబ్లిక్ చూడండి. ఇప్పుడు నిండిపోతుంటారు పబ్లిక్, ఇక ఎక్కువ అవుతారు ఇప్పుడు జనాలు. ఇక జ్యోతి టైం వస్తుంది కదా, ఇక నిండిపోతారు మొత్తం. లాస్ట్ ఇయర్ ఈ రూట్లో ఘోరమైన పబ్లిక్, మొత్తం నిండిపోయింది పబ్లిక్ తోటి. అంత జనాల మధ్యలో అంబులెన్స్ వచ్చింది. నేను మీకు ఐకార్డ్స్లో పెడతా లాస్ట్ ఇయర్ వీడియో, చూడండి ఆ వీడియో. నేను షాక్ అయిపోయినా, ఏంది బయటికి రావడానికి కూడా ఇంత జనాలా అని. 2016 నుంచి వస్తున్నాయి ఎవ్రీ ఇయర్, జనాలను ఎప్పుడు చూడలే. ఇప్పుడైతే ఇంత మంచిగా ఉంది. ప్రతిసారి ఇట్లనే ఉంటుంది. ఈ ఇయర్ ఇప్పుడు ఎట్లా చేసుకున్నాం అట్లా చేసుకొని వచ్చేస్తాం ఎవ్రీ ఇయర్. కానీ అమ్మా లాస్ట్ ఇయర్ వాజ్ వెరీ హారబుల్. ఫారెస్ట్ లుక్ బాగా అనిపిస్తుంది, కానీ ఇంతకుముందే మా అన్న అన్నాడు మనం ఇంకొక 4 రోజులు ఏడు ఉంటారు అని వచ్చి ఎత్తుకొని పోవాలి ఇక మనని అని. అట్లా అయిపోతాం. కానీ ఇక్కడ ఉంటే మనది ఏంటంటే సిటీ లైఫ్కి అలవాటు పడి ఒకటేసారి ఇక్కడికి వచ్చి బతకాలంటే సహకరించదు బాడీ. పంబా నది, ఇది చిన్న బ్రిడ్జ్. ఇక్కడ ఈ స్టాచ్యూ కొత్తగా పెట్టినారు పంబా బస్ స్టాప్ దగ్గర బయట, బాగుంది.
మస్తు ఉంది స్టాచ్యూ. ఇది నీలక్కల్ బస్ స్టాప్ అన్నమాట. ఇది పక్కనే టెంపుల్. ఇక్కడ అందరు రావడానికి చెప్పి ఆగినాం. సో ఈ గ్యాప్లో పోయి టెంపుల్ పోయి దర్శనం చేసుకొని వద్దాం అనుకున్నాం. అప్పటి నుంచి ఇక్కడ లైన్ కనబడుతుంది కదా మీకు, ఇది దర్శనంకి ఏమో లైన్ చాలా పెద్ద లైన్ ఉంది కదా అని చెప్పి అనుకున్నాము. కానీ ఇప్పుడే పోయినా కనుక్కొని వచ్చిన ఇది ప్రసాదం కంట లైన్, లోపల టెంపుల్లో పెద్ద లైన్ ఏం లేదు. సో ఇప్పుడు దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక ఇటు సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం ఫాగ్ వచ్చేసింది. అవార్డు వెనకాల చూడండి, ఇక్కడ మొత్తం ఇటంతా ఫాగ్ వచ్చేసింది వెనకాల, మస్తు కనబడుతుంది. కౌంటర్ ఏడుంది, లైన్ మాత్రం ఇట్లా రౌండ్గా తిరిగి ఏడు వరకు ఉంది. ఇది టెంపుల్. చలో మొత్తం మన టీం అంతా వచ్చేసినారు. ఇప్పుడు బస్సు వస్తుంది ఇక్కడికి, ఇక్కడ బస్సు ఎక్కి స్టార్ట్ అవ్వాలా. ఏమో ఓపెన్ ఉంది అనుకుంటున్నా. Next we are going to another Padmanabha Swami temple. Let's rock the night. Arsalu. This is Arsalu. Washroom in. Very much. Kaka vadukunnadu. Kaka manchane nidravoyadu kaka. Kaka kosam. Bus ekkagane manchane nidravoyadu. ఇది మన బస్సు. ఆ ముంగట కూడా మనదే. ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అని చెప్పి ఆగినాం. హోటల్ ఆర్యాస్ ప్యూర్ వెజ్, దట్స్ మ్యాండేటరీ. Fried rice, Manchuria. మనకి కేరళలో ప్రాబ్లం ఏముంటుంది అంటే రైస్ మొత్తం లావు రైస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయిపోయి వెళ్తున్నాము. స్వామి, హౌ మెనీ అవర్స్ నౌ? 300. 2 hours. After that Kanyakumari. After the temple है ना, temple का क्षेत्र दिया है ना, वो 3 hour. 3 hour. ठीक है. YouTube channel मेरा. సో టైం నైట్ 1 అవుతుంది. తిరువనంతపురం వచ్చేసినాం. సో ఇక్కడ తిరుగుతున్నాం ఇట్లా రోడ్ల మీద పడి. 1 అవుతుంది. టెంపుల్ వచ్చేసి 3 o'clock ఓపెన్ అవుతుంది. కాకపోతే 4 o'clock నుంచి అలౌ చేస్తారంట దర్శనానికి. సో కొంచెం అట్లా తిరిగి పోయి కొంతసేపు పండుకొని అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా, ఎక్కువ టైం కూడా లేదు, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేమందరం స్నానాలు చేసి రెడీ అయిపోయేసరికి ఆ టెంపుల్ ఓపెన్ అవుతుంది. వెళ్ళిపోవాలి దర్శనానికి. టెంపుల్ స్ట్రీట్స్లలో తిరుగుతున్నాం. జన అట్లా వెళ్దాం, టెంపుల్ వరకు వెళ్ళి చూద్దామని. ఈస్ట్ ఫోర్ట్ తిరువనంతపురం గాయస్. టెంపుల్
ఓకే గైస్, ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. కలియుగం మొదలైన 950 సంవత్సరాలకి కేరళలో విల్వమంగళం స్వామియార్ అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన విష్ణుదేవుడి కోసం తపస్సు చేసేవాడు. ఒక రోజు తన ఇంటికి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లాడికి ఎవ్వరూ లేరని తెలుసుకొని తనతోనే ఉండమని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నేను నీ దగ్గరే ఉంటాను, కానీ నువ్వు నన్ను ఎప్పుడైతే మర్యాదగా చూసుకోవో ఆ రోజు నేను అనంతకాడు అనే ప్రదేశానికి వెళ్ళిపోతాను అని చెప్తాడు. దానికి స్వామివారు కూడా సరే అంటాడు. కానీ ఆ పిల్లాడు రోజు చాలా అల్లరి చేసేవాడు. అలా ఒక రోజు స్వామివారు పూజలో ఉండగా ఆ పిల్లాడు స్వామివారు పూజించే విష్ణుదేవుడి విగ్రహంతో ఆడుకోవడం చూసి ఆ పిల్లవాడిని మందలిస్తాడు. అందుకని మాట ప్రకారం ఆ పిల్లవాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ పిల్లాన్ని వెతుక్కుంటూ స్వామివారు అనంతకాడు అనే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఒక చోట ఆ కుర్రాడు స్వామివారి కళ్ళ ముందే ఒక చెట్టు లోపలికి వెళ్ళడం చూస్తాడు. వెంటనే ఆ చెట్టు 13 కిలోమీటర్లంత పొడవయ్యి కింద పడి 5 పడగలు ఉన్న శేషుపాము పైన పవలిస్తున్న మహావిష్ణువులా మారిపోయింది. అప్పుడు స్వామివారు ఆ కుర్రవాడే మహావిష్ణువు అని అర్థం చేసుకొని విగ్రహాన్ని చిన్నగా మారాలని కోరుతాడు. అప్పుడు ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంలా మారుతుంది. అదే మన అనంత పద్మనాభ స్వామి విగ్రహం. అప్పటి నుండి స్వామికి పూజలు చేసేవారు. 8th సెంచరీలో చెరా కింగ్డమ్ స్వామివారికి గుడి కట్టించింది. తరువాత కొంతకాలానికి ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వారు ఆ గుడిని బాగు చేశారని చెప్తారు. అప్పటి నుండి ఆ గుడి వారి ఆధ్వర్యంలోనే ఉంది. మనందరికీ రిచెస్ట్ టెంపుల్ అంటే తిరుమల తిరుపతి అని తెలుసు, కానీ 2011 నుండి మాత్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అప్పుడే అక్కడ ఉన్న నిధి గురించి బయటపడింది. ఇప్పుడు మనం ఈ టెంపుల్లో ఉన్న నిధి గురించి తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి గుడికి 20 అడుగుల కింద ఒక సెలార్ ఉంది. అక్కడ 6 గదులు ఉన్నాయి. వాటిని ABCDEF అని పిలుస్తారు. అందులో EF గదులని రెగ్యులర్గా తెరుస్తారు. రోజు వాడే స్వామివారి ఆభరణాలు అందులో ఉంటాయి. CD గదులని ఇయర్కి 8 సార్లు మాత్రమే తెరుస్తారు. పండుగల రోజు ధరించే ఆభరణాలు అందులో ఉంటాయి. ఇంకా AB గదులు ఉన్నాయి. వీటిని 1880 నుండి ఓపెన్ చేయలేదు. 2007లో అడ్వకేట్ సుందరరాజన్ అనంత పద్మనాభ స్వామి గుడిలో సంపద దొంగల పాలవుతుందని సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అప్పుడు గుడిలో ఒక గోల్డ్ పెయింటింగ్ మిషన్ దొరికింది. అయితే స్వామివారి ఆభరణాలను దొంగిలించి గిల్టు నగలను పెడుతున్నారని అర్థమైంది. సో వెంటనే అక్కడ ఉన్న డోర్లన్నీ తెరిచి అక్కడ ఉన్న ఆభరణాల లెక్క చెప్పాలి అని కోర్టు తీర్పిచ్చింది. దానికి 7గురితో కూడిన ఒక కమిటీని పంపింది. వీళ్ళు ఒక్కో గది ఓపెన్ చేసి CDEF ఈ గదుల్లో ఉన్న ఆభరణాలని కౌంట్ చేశారు. తరువాత B తలుపు దగ్గరికి వచ్చారు. అది ఐరన్ డోర్. దాని మీద 2 పాముల డిజైన్ ఉంది. దానిని ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా అది ఓపెన్ అవ్వలేదు. సరే, ఇది తర్వాత చూద్దాం అని డోర్ A దగ్గరికి వెళ్ళారు. కంటిన్యూగా 8 అవర్స్ కష్టపడితే అప్పుడు తెరుచుకుంది. కానీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఆ రూమ్ని క్లీన్ చేశాక వాళ్ళకి అక్కడ ఇంకో డోర్ కనిపించింది. ఆ డోర్ ఓపెన్ చేస్తే అండర్ గ్రౌండ్కి దారి ఉంది. వెళ్ళి చూశాక అక్కడ కొన్ని లక్షల కోట్ల విలువ చేసే బంగారం, వెండి, వజ్రాలు, కిరీటాలు, నగలు, అక్కడ ఉన్న మొత్తం వాటి విలువ చెప్పడానికే వాళ్ళకి 6 నెలలు పట్టింది. వాటి విలువ దాదాపుగా 1,30,000 కోట్లు ఉంటుందని చెప్పారు. వాటికి పురాతన వాల్యూ కూడా యాడ్ చేసి చూస్తే ఇంకో 10 రెట్లు ఎక్కువే ఉంటుందంట. కొన్ని తాళపత్రాల ప్రకారం ఒక్క B గదిలో మాత్రమే 50 లక్షల కోట్ల సంపద ఉండొచ్చు అని అంచనా. ఇవే కాకుండా అండర్ గ్రౌండ్లో ఇంకా 2 గదులని కనుక్కున్నారు. వాటిని G&H అని పిలుస్తారు. వాటిని కూడా ఇంతవరకు తెరవలేదు. అయితే ఇంత సంపద ఉన్న గది Bని ఎందుకు తెరవలేదు అంటే నాగబంధనం సంపద చెడ్డవారి చేతుల్లో పడకుండా ఉండడానికి వాడుతారు. నాగబంధనంకి విరుగుడు గరుడ మంత్రం తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ నాగబంధనంని తొలగించగలరు. కానీ ఆ మంత్రం తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఒకవేళ తెలిసినా ఆ మంత్రంని కరెక్ట్గా ఉచ్చరించగలిగితేనే అది తెరుచుకుంటుంది.
గుడి నుండి కూడా సముద్రం 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఆ డోర్ లోపల నుండి సముద్రపు శబ్దాలు వస్తున్నాయని, పాముల శబ్దాలు వస్తున్నాయని చెప్తారు. ఆ డోర్ ఓపెన్ చేయడానికి వచ్చిన 7గురిలో ఒక మెంబర్ వాళ్ళ మదర్ కూడా సడన్ గా చనిపోయారు. అలాగే గది ఓపెన్ చేసిన వారం రోజులకే కేసు వేసిన సుందర్ రాజన్ కూడా హెల్త్ ఇష్యూతో చనిపోయాడు. ఇలా ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒకటి జరిగేది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టు గది బిని ఓపెన్ చేయొద్దు అని ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇంత సంపద ఇక్కడ ఎలా వచ్చింది? ట్రావెన్కోర్ రాజులు పద్మనాభస్వామి భక్తులు. ఆ రాజ్యంలో ఎవ్వరు ఎంత సంపాదించినా అందులో కొంత దేవునికి సమర్పించాలి అని ఒక రూల్ పెట్టారు. అలాగే ఆ రాజులు వేరే రాజ్యాల మీద యుద్ధం చేసి ఆక్రమించినప్పుడు అక్కడ సంపద అంతా దేవుడికే సమర్పించేవారు. అలాగే ఇంకా చాలామంది రాజులు చెరాస్, పాండ్యాస్, ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ, కొలతరీస్, పల్లవాస్, చోలాస్ ఇలా చాలామంది రాజులు ఆ గుడిలోనే వాళ్ళ బంగారాన్ని దాచుకునేవాళ్ళు. అంతేకాకుండా మహారాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో ట్రావెన్కోర్ రాజ్యంలో ఉన్న అన్ని గుడిలో ఉండే సంపద కూడా ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పెట్టారంట. తరువాత టిప్పు సుల్తాన్ రాజ్యాలు ఆక్రమించుకుంటూ ఎర్నాకులం వరకు వచ్చాడు. ఆ సమయంలో ట్రావెన్కోర్ రాజు మార్తాండవర్మ ఈ సంపద దొంగల పాలు అవ్వద్దు అని అప్పుడు ఈ 6 గదులను సిద్ధం చేసి అక్కడ భద్రపరిచాడు. ఇంతలో 1799లో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. ఆ తరువాత ఆ సంపద దేవుడికే చెందాలి అనుకొని శక్తివంతులైన తాంత్రికులను పిలిపించి ఆ బి నెంబర్ గదికి నాగబంధనం వేసి క్లోజ్ చేశారు. అప్పటి నుండి ఆ గదిని ఎవ్వరూ తెరవలేదు. సో ఇది గాయస్ ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి అయితే. సో ఈ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్లో క్రొకడైల్ ఉండేది ఒకటి, దాన్ని బాబియా అని పిలిచేవారనమాట. ఇది ప్రపంచంలోనే ఏకైక వెజిటేరియన్ క్రొకడైల్. కేవలం దేవుని ప్రసాదం అన్నం ఇంకా బెల్లం తిని ఉండేది. ఈ క్రొకడైల్ ఇక్కడ 70 years బతికింది. అయితే 2022లో ఈ ముసలి చనిపోయిందనమాట. సో ఇది గాయస్ టెంపుల్ హిస్టరీ అయితే. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈ దొరికిన సంపద ఏదైతుందో అది మన కంట్రీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయొచ్చు కదా అని. కొంతమంది ఏమో ఇది దేవుని సంపద, ఇది అక్కడే ఉండాలి అని కొంతమంది అంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లాస్ట్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో వీడియో కంటిన్యూ అయిపోండి. చలో గాయస్ ఈరోజు వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో బస్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి 4 o'clock టెంపుల్ ఓపెన్ కాగానే వెళ్ళిపోతాం ఫస్ట్ అవర్స్లోనే దర్శనానికి. సో రేపు మేము ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్, మళ్ళీ తిరుచెందూరు, ఫస్ట్ ఇక్కడ నుంచి కన్యాకుమారి వెళ్తాం, అక్కడ నుంచి తిరుచెందూరు, అక్కడ నుంచి మదురై టు తిరుమల అన్నమాట. సో రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్.